Hi, hello, welcome to my channel. My name is Mansa. Determine the range of the expression x square plus x plus 1 by x square minus x plus 1 for x belongs to R. That y is equal to ఇచ్చింది తీసుకున్నానండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, వైతో మల్టిప్లై చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను, ఇక్కడ నుంచి ఎక్స్ కామన్ తీసాను. ఓకేనా. ఆల్రెడీ చాలా సమ్స్ చెప్పుకున్నాంగా, ఈజీగా చెప్పేస్తున్నానండి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. అక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మల్టిపుల్, బి ఏమో ఎక్స్ మల్టిపుల్, సి ఏమో కాన్స్టెంట్. సిన్స్ ఎక్స్ అనేది రియల్ అని ఇచ్చాడు కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. సో బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. నెక్స్ట్ మైనస్కి స్క్వేర్ ఉంటే ప్లస్ అయిపోతుందండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు 0. ఇక్కడ -4తో మైనస్ 4తో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేశానండి. -4y స్క్వేర్ -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8y. నెక్స్ట్ ఏం చేశానంటే ఇది సింప్లిఫై చేస్తే ఇది వస్తుందండి. దీని నుంచి మైనస్ కామన్ తీసాను అనమాట. మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు వల్ల లెస్ దాన్ అది ఈక్వల్ టు అవుతుంది. నెక్స్ట్ దీనికి ఫ్యాక్టర్స్ కట్టామండి. ఫ్యాక్టర్స్ కడితే కనుక 1/3 లెస్ దాన్ అది ఈక్వల్ టు y విచ్ ఈజ్ లెస్ దాన్ అది ఈక్వల్ టు 3. సో y బిలాంగ్స్ టు 1/3, 3 క్లోజ్డ్ ఇంటర్వల్ 1/3, 3. హెన్స్ ద రేంజ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఎందులో ఉంటుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 1/3, 3కి మిడిల్లో ఉంటుందండి. ఎందుకనంటే ఎప్పుడైనా సరే లెస్ దాన్ అది ఈక్వల్ టు అంటే ఇన్ బిట్వీన్ అనమాట. ఇక్కడ చూడండి ఫార్ములా x మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ అది ఈక్వల్ టు 0. ఈ ఆల్ఫా లెస్ దాన్ బీటా అయితే కనుక ఆల్ఫా లెస్ దాన్ అది ఈక్వల్ టు ఎక్స్ విచ్ ఇస్ లెస్ దాన్ అది ఈక్వల్ టు బీటా. హెన్స్ ప్రూవ్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.